యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా మనము ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పదములకి వేలాది వందనముల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది కలుస్తున్నారో నాయన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. నా తండ్రి వాళ్ళందరికీ నేను మెండారుగా దీవించి ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నా తండ్రి ప్రభా, వాళ్ళు ఏ అవసరతల కోసం ఉన్నారో ప్రభా, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనప్పటికైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నాయన మెండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం అయ్యా. నా తండ్రి నా పెదవులు స్థిరమైన నీ బోరుగా వాడబడి, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా నా తండ్రి స్థిరమైన నీ తలంపులుగా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి ప్రభా. నేనుగా కాకుండా నైనా మీరుగా మాట్లాడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ ప్రార్థనలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా విజయాన్ని పొందుకునే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి. మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం అయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. సహోదరులారా, మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు మనం అందరు సజీవ లెక్కలో ఉన్నందుకు దేవాది దేవుడికి ఆది దేవుడికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి ఇంకా గృహాలకి రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం కూడా దేవుడి కృపా కాపుదలు తోడుగా నిలబెట్టి యేసయ్య నామంలో వాళ్ళందరూ క్షేమకరంగా గృహాలకు చేరుగాక. ఆమేన్. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యం ద్వారా మరి ప్రేయర్ చేసుకుందాం కదా. ఇక వాక్యం మొదలు పెట్టుకుందాము. బిడ్డలారా, కీర్తన గ్రంథం 118:5 5వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు గారు వాక్యం ద్వారా ఇట్లా మాట్లాడుతున్నాడు, యెహోవా ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పనని దావీదు గారు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు అనమాట. ఇరుకునందుండి నేను యెహోవాను మొరపెట్టి తిని విశాల స్థలం మందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్తున్నాడు. ఇరుకు స్థలం అంటే మన మనసులో మనకి ఎంతో ఇబ్బంది ఉండి, ఎంతో భయంకరమైన శ్రోధ నుండి వాటిల్లో మనము ముందుకు రాలేని పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ, మన సమస్యలు మనం తలభారము ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ విరుకు స్థలంలో నుంచి దేవుడు మనతో ప్రతి క్షణం ఆ విరుకు స్థలంలో నుంచే దేవుడు మనల్ని ఆహ్వానించుకుంటాడంట. ఆయన మనకు విశాలమందు యెహోవా మనకి ఉత్తరం ఇస్తానని చెప్పాలని మాట్లాడుతున్నాడు. మరి దావీదు గారు మాట్లాడిన ఆయన ప్రార్థన అంత ఇరుకు మీద అంత ఇరుకుగా ఉన్న హృదయంలో నుంచి ఆయన ప్రార్థన చేశాడంట. అసలు అతనికి ఆ ఉక్కిరి బిక్కిరి కాకోకుండా స్థలం లేదంట. ఇంకెందుకు నా జీవితంలో నాకు ఏది లేదు అని చెప్పనని, నాకు ఇంకా ఎక్కడ స్థానం లేదు అని చెప్పనని ఎంతో బాధ, ఎంతో భయం, అంత భయంలోనూ అంత బాధలోనూ ఉండగా అంత ఇరుకు స్థలం నుంచి దావీదు గారు యెహోవాకి మొరపెట్టారంట. కానీ విశాల స్థలమందు దేవుడు దావీదు గారికి జవాబు ఇచ్చాడంట. ఏ జవాబు ఇచ్చాడంటే, మన కుటుంబంలో మనం ఏ సమస్య కోసం ప్రార్థన చేస్తామో ఆ సమస్యకి దేవుడు జవాబు ఇచ్చేసాడంట. ప్రతి ఒక్క సమస్య అది ఏదైనప్పటికీ, ఇంట్లో గృహంలో మనకు ఆరోగ్యం బాగలేనప్పటికీ ఆరోగ్య విషయంలో కానీ, మనకి చదువుల విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ, మనకి ఏదన్నా లోన్ విషయంలో కానీ, ఇంకేదన్నా మనము ఏదన్నా అనుకుంటున్నామా, మరి విడిపోయిన కుటుంబాలు కట్టబడటం కోసం కానీ ఎవరికి చెప్పుకోలేని హృదయంలో దుఃఖం ఎంత దుఃఖం ఉంటుందో ఆ దుఃఖానికి కూడా దేవుడు ఈరోజు వాళ్ళ దుఃఖం అంతా ముత్యాలుగా మారుస్తాడని చెప్తున్నాడు. ముత్యాలుగా మారుస్తాడంట. కన్నీటి దారులని ముత్యాల వలె, కడిగిన ముత్యాల వలెనని మార్చి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇరుకు స్థలమందు మనము ఆయన్ని మొరపెట్టినప్పుడు ఆయన విశాల స్థలమందు మనకి ఆశ్రయం ఇచ్చి ఆయన ఉత్తరం మనకి ఇస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. విశాలమైన స్థలం అంటే అది ఎక్కడో తెలుసా? దేవుని హృదయంలో స్థానం అనమాట. దేవుని హృదయం ఎప్పుడు విశాలంగా ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది దేవుని స్థానంలో. బిడ్డలారా, ఎంతో విశాలంగా ఉంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడనమాట. నా బిడ్డలు ఎప్పటికైనా నా వైపు చూస్తారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పుని వాళ్ళు తెలుసుకొని ప్రతి క్షణం ఎప్పుడైనా సరే వీళ్ళు నా చెంతకు వస్తారని ప్రతి దినం ప్రతి క్షణం కాచుకొని ఉంటాడంట.
వీళ్ళ మనసు ఎప్పుడు మారుతుందా, వీళ్ళ హృదయాల్లో ఎప్పుడు నష్టపోకోకుండా మంచి దారిని నడుస్తారా, నా బిడ్డలు నా వైపు చూస్తారా అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒక రూపంగా మనం ఏ సమస్యలో ఉన్నప్పటికీ మనకి ఎటు తిరిగినా జవాబు రాని వాళ్ళకి దేవుడు కాసుకొని ఉంటాడు మన వెంట. కానీ మనం అర్థం చేసుకోము. యేసయ్య ఖచ్చితంగా మన వెంటే ఉంటాడు, మన వెన్నంటే ఉంటాడు. యేసయ్య నువ్వు ఉన్నావా అంటే నేను ఉన్నాను మీకు తోడు అని చెప్పానని చెప్తాడనమాట. ఇరుగు స్థలం మన హృదయం అనమాట. అది మన హృదయం ఇరుగ్గానే ఉంటుంది. ఎందుకంటే మనం పాపం చేసిన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపంలోనే జీవించామన్నమాట. మనమే పరిశుద్ధులం కాదు. పరిశుద్ధులు దేవుడు అక్కడే పరిశుద్ధుడు, ఆయనకి ఏ మచ్చ లేదు. ఆయన ఎవరినైనా మనం ఏలెత్తి చూపించవచ్చు, కానీ ఆ దేవుణ్ణి మనం ఏలెత్తి చూపించలేం. ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళు వినండి మాట. మన ఇరుకు స్థలం నుండి, మన హృదయంలో నుంచి దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన విశాలమైన స్థలం నుంచి మనకి జవాబిస్తాడంట. మన ఇరుకు స్థలం అంటే మన హృదయం. మనం దేవుడికి ఎప్పుడు మనము ఆయన్ని హృదయంలోకి చేర్చుకోం కాబట్టి మన హృదయంలో ఇరుగ్గానే ఉంటుంది, మన కుటుంబంలో ఇరుగ్గానే ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య ఎలాగుంటుంది అంటే మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతాం అనమాట. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే తట్టుకోలేని బాధ, భయం, ప్రతి క్షణం భయపడుతూనే జీవిస్తామన్నమాట. ఆ జీవితం అంతా భయం అంతా తొందరలోనే తొలగిపోయి ప్రతి క్షణం దేవుడితో మనం సహవాసం కలిగి మనం జీవించే ప్రతి క్షణం మనకి మహా సంతోషంగా ఉంటుందంట. నెమ్మది, సమాధానం కలిగి మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, గృహంలో అయినా బయటికి వెళ్ళినప్పటికీ మనకి సమాధానంగానే ఉంటుందంట. ప్రైవేట్లారా, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లో చాలా అర్థం ఉంటుంది, చాలా పరమార్థం ఉంటుంది, లోతైన మర్మాలు దేవుడు ఒక్కొక్కళ్ళ ద్వారా, ఒక్కొక్క వాక్యం ద్వారా ఒక్కొక్కళ్ళకి బయలుపరుస్తాడనమాట. ఎవరికి ఏ ఆత్మ ద్వారా ప్రేరేపిస్తాడో వాళ్ళకి ఆత్మ ద్వారా మాట్లాడతాడనమాట. ఈ దినం దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇరుకు స్థలం అందుండి దావీదు గారు చేసిన ప్రార్థన, ఇరుకు నుండి నేను యెహోవాను మొరపెట్టి తిని విశాల స్థలం అందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన అని చెప్తున్నారు. మరి ఇరుకు స్థలం అంటే మన హృదయమే కదా. మన హృదయంలో ఎప్పుడు విశాలంగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు బాధలు, కష్టాలు, అయ్యో అదేమైపోయిందో, అయ్యో ఇదేమైపోయిందో, మనం సంపాదించుకోలేకపోతున్నాం, అందరూ సంపాదించుకుంటున్నారా, వాళ్ళ మించి మనం జీవించడం లేదు, అయ్యో అది ఇది అని చెప్పాలని భూమి మీద మనం సంపాదన కోసమే ఎదురు చూస్తున్నాం. కానీ విశాలమైన హృదయం మనలో ఉండదన్నమాట. అందుకని ఆ హృదయం విశాలంగా ఉండదు కాబట్టి ఇరుకు స్థలం అనేది మనం మొరపెట్టినప్పుడు ఆ ఇరుకు సమాధానంలోంచి మనకి విశాలమైన స్థలం నుంచి మనకి ఉత్తరం దొరికిద్ది అనమాట. మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తామో దాంట్లో ఖచ్చితంగా జవాబు నేను ఇస్తానని చెప్పనని యెహోవా గారు మనతో మాట్లాడుతున్నారు. దావీదు గారు కూడా చెప్తున్నారనమాట. దావీదు గారు ఇలాగా చేశాడంట. ఇరుకు నుండి నేను యెహోవాను మొరపెట్టాను, విశాలమైన స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన అని చెబుతున్నాడు. యెహోవా మనకి ఆయన హృదయంలో నుంచి ఎంతో ఘనమైన జవాబును మనకి దయచేస్తాడంట. ఆయన విశాలమైన స్థలంలో మనము ఉన్నప్పటికీ, ఎంతమందికి ఉన్నప్పటికీ ఆయన మన కోసమే ఎదురు చూస్తాడు. మనం తెలియక చేసే ప్రతి ఒక్క పొరపాటును క్షమిస్తూ నా బిడ్డలు నా దగ్గరికే వస్తారని విశాలమైన హృదయంలో మనకి ఆహ్వానం ఇస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మనము ఎప్పుడైతే యథార్థమైన జీవితంలో నడుస్తామో, ఆయన్ని తెలుసుకుంటామో, మంచి మార్గాన్ని నడుస్తామని చెప్పనని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన పిలిచినప్పుడు మనము పలికి యేసయ్యా మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు ప్రభా అని చెప్పనని మనము మన స్థలంలో ఉండి మన హృదయం ఇరుకు స్థలం నుంచి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన విశాలమైన స్థలం నుంచి మనకి జవాబు ఇస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు ఈ రాత్రివేళ సమయంలో. మరి ఎంత గొప్ప దేవుడో కదా ప్రైవేట్లర్, ఎంత గొప్ప దేవుడు. అలాంటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంత ధన్యులమో. మనం పాపం చేసినప్పటికీ, తప్పులు చేసినప్పటికీ మనల్ని క్షమించి దేవుడు ఆయన విశాలమైన స్థలం నుంచి మనకి జవాబిస్తానని మాట ఇచ్చాడు.
ఆ మాట ఇచ్చినప్పుడు మనము దాన్ని ఫలించే విధంగా దేవుణ్ణి మోకాల మీద కూర్చోను, లేకపోతే కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే మామూలుగా అయినా సరే మనస్సులైనా సరే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు యెహోవా నువ్వు ఈ మాట మాట్లాడావు కదా, నాకు ప్రార్థన చేస్తే నాకు జవాబిస్తానని చెప్పావు కదా, నాకు తెలియచేస్తున్నానయ్యా, నేను ఎలా నడుచుకోవాలయ్యా, మంచి మార్గానికి నన్ను నడిపించయ్యా, నాకు మంచి జ్ఞానాన్ని దయచేయ్యా, వివేచన కలిగిన మనసును నాకు దయచేయ్యా, ఈ క్షేమంలో నుంచి క్షేమానికి మమ్మల్ని నడిపించు ప్రభువా అని చెప్పారని అడగాలంట. ప్రతి క్షణం అట్లా అడిగితే దేవుడు మనకు ఆయన తెలియపరుస్తాడనమాట. ఏదైనా చదువు రాలేదా, చదువు విషయంలో కూడా ప్రభువా నాకు అర్థం కావట్లేదయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంచు, నాకు మంచి జ్ఞాపశక్తిని దయచేయి ప్రభా అని చెప్పనని అడిగితే ఆయన జ్ఞానాన్ని, మన జ్ఞానం కాకుండా నీ జ్ఞానాన్ని మాకు దయచేయి ప్రభా అని చెప్పనని అడిగే ప్రతి క్షణం మన వ్యాపారంలోనే కావచ్చు, బిజినెస్లోనే కావచ్చు, కుటుంబం విషయాల్లోనే కావచ్చు, ఏదైనప్పటికీ ప్రభా ఏదైనా మనం ఒక ఆలోచన చేయాలన్న తొందరపడుకోకుండా యేసయ్యా నాకు ఒక మంచి జ్ఞానాన్ని నాకు దయచేయి తండ్రి అని చెప్పనని అడగాలి. అడిగినప్పుడు అది ఒక తెలివిని మనకు దయచేస్తాడనమాట దేవుడు. ఆ తెలివిని మనకి ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఎలాగంటే చూసే వాళ్ళందరూ మనల్ని ఆశ్చర్యపోతారనమాట. మనం చెప్పే జవాబు వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మనకు అంత కృపను మనకు దయచేస్తాడనమాట. దేవుని ముందు మనం అడిగామంటే మనకి ఎప్పుడు మనలో మనమే ఆశ్చర్యపోతాం అనమాట. ఎలా మాట్లాడామా, ఎలా ఉన్నామా మనకే తెలియదు అనమాట. అట్లాగా మన జీవితంలో జీవిస్తాం అనమాట. ఏసై జ్ఞానం మనం పొందుకోవాలంటే చాలా అదృష్టం కలిగి ఉండాలి. కానీ ఎవరికైనా ఆయన జ్ఞానాన్ని దయచేస్తాడు. ఎందుకంటే ఏసైని అడిగే వాళ్ళకి ఏది కొదువు ఉండదు. ఏసయ్యా నాకు ఇది రావటం లేదయ్యా, నన్ను సహాయం దయచేవా, ఈ జాబ్ విషయంలో సహాయం చేయవా, వివాహ విషయంలో నాకు సహాయం చేయవా, సొంత గృహం పట్ల సహాయం దయచేవా, స్థలం కూడా లేదు ప్రభా మాకు సహాయం దయచేయవా, అప్పుల బాకీలు ఉన్నాయి ప్రభా సహాయం చేయవా అని చెప్పనని, మేము ఈ పనిలో వెళ్తున్నాం ప్రభా మాకు సహాయం చేయవా అని చెప్పనని, నీ కృప మాకు తోడుగా ఉంచాయి అని చెప్పనని అడుగుతూ ఉండాలి. అడుగుతూ వెళ్ళే ప్రతి ఒక్క దాంట్లో ఆయన జయాన్ని పొందుకునే దేవుడే కాబట్టి, అపజయమంటూ ఎరగని దేవుడు కాబట్టి మనల్ని కూడా జయంలోకి నడిపిస్తాడు. విజయాన్ని పొందుకునే వారిగానే మనల్ని దీవిస్తాడే కానీ ఓడిపోయేవారుగా మనల్ని చేయడనమాట. ఆయన నామాన్ని ప్రతి క్షణం మనం హెచ్చింపజేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ప్రభా మేము తగ్గించుకుంటున్నామయ్యా, నీ నామాన్ని హెచ్చింపజేసుకుంటున్నామయ్యా అని చెప్పనని ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నాం ప్రభా అని చెప్పనని ప్రతి క్షణం అడగాలి. జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చినప్పటికీ ప్రభా మాకు స్వస్థతను కలిగించయ్యా, నీ గాయపడ హస్తంతో మమ్మల్ని ముట్టి నన్ను ఎత్తిమెంచారు కల్లా వరకు మాకు సంపూర్ణమైన స్వస్థత కలగజేయండి ప్రభా. మాకు జ్వరం వచ్చిందయ్యా, మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, చదువులకు వెళ్ళలేకపోతున్నాం ప్రభా, కాలేజీకి వెళ్ళలేకపోతున్నాము, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాము, జాబులకి వెళ్ళలేకపోతున్నాము, ఏ పని చేసుకోలేకపోతున్నాము, ఎవరెవరో ఏ బిడ్డకి ఏ అవసరతలో ఉన్నారు, ఏ పనులు చేసుకుంటున్నారో జలుబులు దగ్గులు జ్వరాలు అనేక మంది చాలా రకాలుగా ఈ మంచు కాలానికి వర్షానికి ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. అట్టి బిడ్డలందరికీ ఎంతమంది బిడ్డలు ఉన్నారో, అలాంటి వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ దినం అదే మాట్లాడుతున్నాడు. అలా అడగండి, స్వస్థత నేను ఇస్తాను బిడ్డలకు అని చెప్పనని అడుగుతున్నాడు. విశ్వాసంతో అడగాలి. అవిశ్వాసం అహంకారంతో మనం అడగకూడదు అనమాట. దీన మనసు కలిగి ఏసయ్యా ఈ జ్వరాన్ని తట్టుకోలేకపోతున్నామయ్యా, హాస్పిటల్లో మందులు ఇవన్నీ మేము వాడుకోలేకపోతున్నాం ప్రభా, మాకు స్వస్థతను దయచేయి ప్రభా, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నామయ్యా, నీ మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాం ప్రభా, మాలో ఏదైనప్పటికీ నా తండ్రి ప్రభా సహాయం చేసే దేవుడు నీవయ్యా అని చెప్పనని యేసయ్యని దీన మనసు కలిగి మనం అడగాలి. యేసయ్యా నాకు తగ్గించని చెప్పనంటే తగ్గించడు. యేసయ్యా నాకు సహాయం చేయి ప్రభా, నువ్వు మాత్రమే చేస్తావయ్యా, నువ్వు చెప్పావు కదా ప్రతి ఒక్క దాంట్లో యేసయ్యా నేను మొరపెడితే సహాయం చేస్తానని మాట ఇస్తున్నావు కదయ్యా, మాకు సహాయం చేయి ప్రభా అని చెప్పనని అడగాలి దేవుణ్ణి. అడిగి యేసు నామంలో అడుగుతున్నాను మా తండ్రి ఆమెనంటే దానికి జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యేసే నామంలో ఎంతో బలం ఉంటుంది, యేసే నామంలో ఎంతో విజయం ఉంటుంది. మనము చేయలేని పని కూడా యేసే నామంలో అడిగి ప్రతి ఒక్కదాన్ని మనకు విజయాన్ని పొందుకుంటామన్నమాట. మరి ప్రిబెడ్లారా ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. ఆ వాగ్దానం మన పట్ల నెరవేరేటట్టు ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి వేళ సమయం నుంచి నిత్యం ఆయన వచ్చే రాకడ వరకు మనల్ని ఏ చెడు ముట్టుకోకుండా కాపుదలు ఉండే విధంగా ఆయన్ని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాము.
స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రజా ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా నా తండ్రి ప్రభా. మరి ఉదయకాల సంబంధించిన ఆయన ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు రావడానికి సహాయం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. మరి తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు బయట ఉన్నారో ప్రభా, గృహానికి రాకుండా ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ కూడా నీ కృపా కాపుదలు తోడుగొంచి క్షేమకరంగా వాళ్ళందరినీ గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ గృహాల చుట్టూ కంచెను వేయండి అయ్యా. దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలనైనా భయంతో బాధపడుతున్నారు, ఆ భయాలన్నీ తొలగించినైనా నా తండ్రి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకినైనా నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. రాత్రి వేళనైనా బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితిలో జీవిస్తున్నారయ్యా. జ్వరాలని, జలుబులని, నా తండ్రి దగ్గులని అయినా అనేక రకాలుగా వాతావరణం నా తండ్రి ప్రభా ఇబ్బంది పెడుతుంది అయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలకునైనా జలుబులు దగ్గులు తగ్గించిన ఆయన సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డలకునైనా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అపవాది తీసుకొస్తున్న ఏ విషయపు జ్వరాలు కానీ నాయన, ఎలాంటి జలుబులు దగ్గులు నాయన ఏ బిడ్డను ముట్టుకోకుండా నేను ఆ బిడ్డల చుట్టూ కంచెను వేసి కాపుగా ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ గాయపడ హస్తంతో ఇప్పుడే నేను ఆ బిడ్డలను తాకి నా తండ్రి ప్రభా నన్ను ఎత్తమైన చారకాల వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నామములో ఆమేనయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి రాత్రి వేళ సమయంలో నాయన ఎంతమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారా ప్రభా, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నూతనంగా ఏ శుభకార్యాలు అయితే నాయన మొదలు పెట్టినారు, ఆ శుభకార్యాలు అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మన నా తండ్రి ప్రభా, సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి ప్రభా సంతానాన్ని దయచేసి నాయన యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పని నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి కాన్పులకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా, తల్లి బిడ్డలు క్షేమకరంగానైనా, ఆరోగ్యవంతమైన బిడ్డలనైనా నా తండ్రి భూమి మీదకి వచ్చే బాగానే దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఎలాంటి బలహీనతగా కాకుండానైనా పసిబిడ్డలు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కాన్పు అవుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఆరోగ్యంగానైనా మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లిపాలు శ్రేష్టంగా బిడ్డలకు అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ విషపాలుగా నా తండ్రి ప్రభా ఆ బిడ్డల కడుపులో పోకూడదు నాయన. ఏ బిడ్డ ఏమి తిన్నా ఏమి తాగినా నాయన నా తండ్రి బలమును శక్తినిచ్చేవుగా దయచేయండి ప్రభా. ఏ విషప శ్వాసనైనా ఏ ముక్కల్లోకి వెళ్ళకూడదునైనా ప్రతి ఒక్క శ్వాసనైనా ప్రతి ఒక్క బిడ్డ పీల్చే ప్రతి ఒక్క శ్వాసనైనా స్వచ్ఛమైన శ్వాసగా ముక్కల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏమి ఇచ్చినా నా తండ్రి ప్రభా అది మీరు ఇచ్చిన విషయానయ్యా. నా తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నీ కుటుంబమేనయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఆరోగ్యనాయుషను దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ కుటుంబంలోనైనా నా సమాధానంగా ఉన్నారు, ఆ సమాధానాలు అన్నీ తీసివేసిన శాంతి సమాధానం దయచేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ కుటుంబాలనైనా విడిపోయి ఉన్నారు, ఆ కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. ఏ బిడ్డలు సైతాన్ శోధనలతో బాధపడుతున్నారు, ఆ బిడ్డలు సైతాన్ శోధన నుంచి విడుదల కలిగించమని వేసిన వాళ్ళు ఇప్పుడే ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా ఏ బంధకాలు ఏ నా తండ్రి ప్రభా ఏ దోషంతో ఉన్నారా ప్రభా దోషంలన్నీ తొలగించి ఆ బంధకాలు తెంచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. బిడ్డలు ఏ శ్రోధనైనప్పటికీ నా తండ్రి ప్రభా స్వస్థపరిచే దేవుడు యెహోవాయే కాబట్టి నాయన నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటున్నాం అయ్యా ప్రభా. అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి ప్రభ మేము పాపులమేనయ్యా. నా తండ్రి ఎందుకు పనికిరాని నా తండ్రి ప్రభ నీ పాదముల కింద నలుసంత ధూళివలు కూడా పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీనైనా మమ్మల్ని తలగానే నియమిస్తానంటున్నావయ్యా, తోగ్గా నియమించనంటున్నావయ్యా. ఎంత కృపనిచ్చావయ్యా, ఎంత ధన్యతనిచ్చావయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మీరు చేశారు ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తోత్రం నాయన. చేయబోతున్న నూతన కార్యాల పట్ల కూడా నాయన మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రి ప్రభ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఒక్క బిడ్డ ద్వారా నాయన 10,000 కుటుంబాలుగా రావాలి ప్రభా. అటు కృపను దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క యవనస్తున్నైనా నా తండ్రి లోకం అనే పాపం అంటకుండా నాయన లోకంలోకి నా తండ్రి ప్రభ అపవాది నా తండ్రి ఆ బిడ్డలు దారిదీయకుండా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేయండి అయ్యా. చిన్నారి బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా తల్లి గర్భంన పడిన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా తల్లి గర్భంలో పడిన బిడ్డ కానించి నాయన ముదిమి వచ్చిన బిడ్డల వరకు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలు ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. పనుకున్నా కూర్చున్నా తిన్నా తాగినా నిద్రపోతున్నా బయటికి వెళ్ళినా బయట ప్రాణాల్లో కానీ రాకపోక ప్రాణాలు అంతట్లో కూడా నాయన నీ సన్నిధి సహవాసం నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకి తోడించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నాయన ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి ప్రభా.
ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి వాహనాలు నడుపుకుంటున్నారు ఆ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. చేతి పనులు చేసుకుంటారు ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నా తండ్రి ఈ జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జాబులు దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి భోజనం కూడా తింటారు రాని బిడ్డలకు నైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి నేను ఆ బిడ్డలని ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకు నా తండ్రి ప్రభా ఆరోగ్యం బాగలేదో ప్రభా ఈ అవయవాల్లో నాయన నన్ను ఎత్తిమించి అరకాల వరకు నాయన ఏ అవయవాల్లో ఏ కొరతలు ఉన్నాయో ప్రభా మాకు అయితే తెలియదు కానీ నా తండ్రి ప్రభా నీ హస్తం తట్టి ముట్టినైనా ప్రతి ఒక్క అవయవాలనైనా నూతన అవయవాలుగా మార్చి నా తండ్రి ప్రభా స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బలహీనతతోటినైనా ఎన్ని రకాలుగా బాధలతోటి ఉన్నారో ప్రభా బిడ్డలందరూ ముట్టినైనా సంపూర్ణ స్వస్థత దయచేసి గృహాలకు నడిపించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకునైనా ఏ బిడ్డకి ఏది అవసరతనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. వ్యవసాయదారులకు సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలు నా తండ్రి పొలాల్లోకి వెళ్ళినప్పుడుగా నా తండ్రి ప్రభా రాకపోక ప్రయాణం అంతట్లోనైనా ఎక్కడ ఎలాంటి విషపురుగు విష జంతువులు నా తండ్రి ముట్టకుండా కాపాడండి. వాళ్ళకి నష్టపోయిన ప్రతి ఒక్క నష్టాన్ని ఆయన లాభంగా మార్చమని నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి సముద్రాలపై నడుస్తున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నాయన నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఈ దేశం నుంచి నాయన ఇతర దేశాలకు వెళ్ళిన చదువులకు కానీ జాబులకు కానీ నాయన నా తండ్రి ప్రభా ఇంకా ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారో బిడ్డలందరికీ నీ కృప కాపుదలు తోడుగా ఉంచినాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ చెడు వాళ్ళ బిడ్డలు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. యవనస్తు బిడ్డలనైనా ఏ బిడ్డకి ఏ చెడు ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. చిన్నారి బిడ్డలు కానీ పెద్దవాళ్ళకి కానీ హాస్టల్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ఆయన. నా తండ్రి జాబుల్లో నిలబడిన ఆయన ఇంకా పర్మనెంట్ కాలేదని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన పర్మనెంట్ అవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా నాయన జాబుల విషయంలో నాయన నా తండ్రి మాకు పిలుపులు రాలేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన నా తండ్రి ప్రభా అధికారులకు దయ పుట్టించిన ఆయన నా తండ్రి ప్రభా బిడ్డలకు జవాబు వచ్చేదానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఈ దేశాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్క రక్షక బొట్టుడు చుట్టూ నాయన నీ కాపుదలు ఉంచండి అయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా నీ కాపుదలు ఉంచి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అనాథలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఎంతో మంది బిడ్డలైనా నడు రోడ్డు మీద నా తండ్రి ప్రభా జీవిస్తున్నారే వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఇంకా నాయన నా తండ్రి ప్రభా ఎవరో ఒకరిని ప్రేరేపించిన నా బిడ్డలు అనాథలుగా లేకుండా నాయన నా తండ్రి నడు రోడ్ల మీద ఎక్కడ అనాథలు అనేది లేకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా మంచి జీవితానికి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అనాథాశ్రయాల్లో నాయన ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రభా వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచాల మీద ఉండి నా తండ్రి ప్రభా పక్షవాయువు జబ్బుతోనైనా ఎంతమంది నా తండ్రి ప్రభా బాధపడుతున్నారు. అటు బిడ్డలందరినీ లేపినైనా నీ గాయపడే హస్తంతో ముట్టినైనా సంపూర్ణ స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్య, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తుతయ్య స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడు అస్తోతారు కూడా నీకు వందనములయ్యా. ఆది అంతంనైన వాడా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. జయవీరుడుగానైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా జయాన్ని పొందుకొని ప్రతి ఒక్క బిడ్డ మహాసంతోషంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగానైనా బిడ్డలు నింపుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. తండ్రి ప్రభా ఎవరిని విడవద్దయ్యా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో చదువులు జాబులు వాళ్ళ జీవితాల్లోనైనా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా అందరినైనా మంచిగా చదువుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ సమస్య వచ్చినా నా తండ్రి ప్రభా సమస్యలన్నీ తొలగించిన తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని రకాల లోన్ విషయంలోనైనా ఎదురు చూస్తున్నారో బిడ్డలందరికీ నేను ఆ లోన్ విషయాల్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన నా తండ్రి ప్రభా నా తండ్రి శాలరీ సరిపోవటం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన మంచిగా నా తండ్రి ప్రభా వాళ్ళ జీతాలు పెరిగినైనా సంతోషంగా నా తండ్రి ప్రభా కుటుంబంలో జరుపుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయా ప్రభా వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏది మంచి ఏది చెడు నా తండ్రి ప్రభా అన్ని నీకు తెలుసు ప్రభా. నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకొని నామాన్ని ఘనపరచుకోండి అయ్యా ప్రభా. గృహాల్లో నా తండ్రి ప్రభా చిన్న చిన్న బిజినెస్లుగా నన్ను చేతి పనులుగా చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి అయ్యా.
నా తండ్రి ప్రభ ఈ రాత్రి సమయంలోనైనా నా తండ్రి చీకటి పడితే భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపా కాపుదలు తోడుగా వంచండి. ఏ బిడ్డని ఏ విష పురుగులు ఏ విష జంతువులు ముట్టకుండా కాపాడండి. రాత్రి వేళ సమయంలోనైనా ప్రశాంతమైన నిద్ర కలగ చేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. నా తండ్రి నీ తేజస్సుని నింపండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నాం అయ్యా. దొంగల భయం కన్నా చెడు ప్రేరేపణల కన్నా తండ్రి ప్రభ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. అపవాది ఏ ఒక్క క్షణాన్ని కూడా నన్ను ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. శత్రువులు అనేది ఉండకూడదనైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ దీన మనసు కలిగినైనా నిన్ను ఆశ్రయించేవారుగా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో జీవించే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప దేవుడని మీరు ఎరిగినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నూతన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వివాహాలు జరిపించుకోవడానికి నా తండ్రి కట్నాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి సంబంధాలు మాట్లాడుతున్న నా తండ్రి ప్రభ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ప్రభా నా తండ్రి వాళ్ళ మనసులో మార్చినైనా ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కృప తోడుగా ఉంచినైనా అశుభకార్యాలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సొంత గృహాలకు ఎదురు చూసే వాళ్ళకి సొంత గృహాలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇలా స్థలాలు కూడా లేని వారికినైనా స్థలాలు నా తండ్రి ప్రభ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభుత్వం ద్వారా తండ్రి చేస్తున్న మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృప మెండుగా నైనా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్క దాంట్లోనైనా మెండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా నా తండ్రి ప్రభ ఎంతమందికి నా తండ్రి ప్రభ నా తండ్రి సహాయం అందటం లేదనైనా వాళ్ళకు కూడా నాయన సహాయం అందే భాగ్యాన్ని దయచేయమని నాయన వాళ్ళని ప్రేరేపించినైనా నీ కృప భద్రపరిచి నా తండ్రి ప్రభ బిడ్డల పట్లనైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభ ఏ బిడ్డనైనా నా తండ్రి లోకం వైపు చూసినైనా నా తండ్రి ప్రభ జీవితాలు పాడు చేసుకోకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో జాబుల్లో జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంనైనా నా తండ్రి ఏక మనసు ఏకాత్మతో జీవించాలయ్యా. ఒకరికొకరు ప్రేమించుకునే మనసులో దయచేయండి అయ్యా. నా తండ్రి శత్రువులు అనేది ఈ లోకంలో ఉండకూడదు ప్రభ. ఈ లోకం అంతా నా తండ్రి ప్రేమించుకునే మనసును దీన మనసు కలిగి నిన్ను ఆశ్రయించే వరకు నైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి నీ కోపానికి గురి కాకూడదు నైనా నీ ప్రేమను మాత్రమే పంచుకునే వరకు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంకొద్దయ్యా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఈ లోకం అంతానైనా శాంతి సమాధానం కలిగినైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా జీవించాలి ప్రభా. అటు కృపని ప్రతి ఒక్క కుటుంబం పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. దైవ సేవకులు నా తండ్రి ప్రభా నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ప్రభా ఆత్మలు రక్షింపబడడానికి నడుస్తున్నారు నాయన. సేవకి ఎక్కడెక్కడ నడుస్తున్నారో వెళ్ళి వచ్చేంతవరకు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. ఎలాంటి వ్యతిరేకతలు ఆ బిడ్డలకు రానికుండా నాయన నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచెను వేసి కాపుకోమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా నీ కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఎక్కడ ఉన్నప్పటికీ నాయన ఈ లోకం అంతా నీ బిడ్డలేనయ్యా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ ఈ రాత్రి సమయం నుంచి నా తండ్రి నిద్రలేసి మళ్ళీ నీ ఎప్పుడైతే నా తండ్రి ప్రభా బిడ్డలు నా తండ్రి నిద్రలేసి వాళ్ళ పాదాలు మోపక ముందేనైనా వాళ్ళ పాదం కంటే నీ పాదం ముందరం పంపి నా తండ్రి ప్రభా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలుగా తెరవబడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఆ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి నాయన. నా తండ్రి ప్రభ జయవీరుడుగా నీవుని నాయన ఉదయకాల సమయంలో వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి ప్రభ ఇంట్లో కానీ బయట కానీ శాంతి సమాధానం ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన శాంతి సమాధానం కలిగి జీవించాలి ప్రభ. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృప తోడుగా ఉంచి నాయన మహా సంతోషంగా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి అర్థం కాని బిడ్డలకు నాయన చదువు అర్థం కాని బిడ్డలకు నాయన మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ పనులైనా నా తండ్రి ప్రభ చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నాయన రాసే ఎగ్జామ్ అన్నిట్లో నాయన నీ కృప తోడుగా ఉంచి నాయన బిడ్డలు జీవించబడాలి, ఆశీర్వదించబడాలి నాయన. జయవీరులుగా నాయన మహా మంచిగా నా తండ్రి ప్రభ ఎగ్జామ్ రాసి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభ ఉదయకాలం నాయన నా తండ్రి ప్రభ వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం సమయంలోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ మరి నా తండ్రి పెళ్ళిళ్ళు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నూతన కార్యాలు ఎన్ని గృహాల్లో ఎన్ని రకాల నూతన కార్యాలు జరుగుతున్నాయో అన్ని నూతన కార్యాలను నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. దయగల రజా ప్రేమగల మా తండ్రి నీ బంగారు పాదం వేలా
వేలాది వందనము స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో నైనా నీ కృపకు తోడుగా ఉంచి నన్ను దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలనైనా జాబ్ కోసం వెళ్తున్నారు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించడం. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి జయాన్ని పొందుకొని జయవీరులుగా తిరిగి గృహాలకి సంతోషంగా మహానందంగా రావాలి ప్రభా. ఈ సన్నిధిలో వాళ్ళందరినీ సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి భార్య భర్తల మధ్యనైనా ఏ కుటుంబంలో అసమాధానంగా ఉన్నారనైనా అసమాధానాలన్నీ తీసివేసి శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు కానీ నా తండ్రి తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క కుటుంబం అంతానైనా ఏకాత్మ ఏక మనసు కలిగి జీవించే భాగ్యంలోకి మహా సంతోషంగా ప్రతి దినదినంనైనా సంతోషం తప్పనైనా దుఃఖానికి స్థానం లేకుండానైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలే ఇప్పటి వరకునైనా ఇలా జీవించున్నప్పటికీనైనా ఇక నుంచి నైనా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తెలియక జరిగే ప్రతి ఒక్క పొరపాటును బట్టి క్షమించమని వేడుకుంటున్నానయ్యా. బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన అవసరతలు అన్నిట్లోనైనా చేతి పనుల్లో కానీ నా తండ్రి ప్రభా ఎన్ని రకాల పనులు చేస్తారో అన్ని రకాల పనుల్లో బిడ్డలకు తోడుగా నిలబడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆపిల్ బాకుల నుంచి నైనా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చేతి పనుల సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఘం నాయన ఎత్తబడి గుంపులో ఉండాలి. ప్రతి ఒక్క సంఘం ఏక మనసు కలిగి నాయన ఏక ఆత్మ కలిగి జీవించాలి ప్రభా. ప్రతి ఒక్కరినైనా నా తండ్రి ప్రభా దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించినైనా నా తండ్రి ప్రభా. ఇంకా శువార్త ఏ గ్రామాల్లో అందటం లేదన్నా నా గ్రామంలో శువార్త అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను గణపరిచేవారుగానైనా నీ సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రయాణంలో నా తండ్రి రేపు ఉదయకాలం నా తండ్రి భూమి మీద నడిచే ప్రతి ఒక్క ప్రయాణంలో తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా మరి సముద్రాల్లో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల్లో నా తండ్రి నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి రాకపోక ప్రయాణం అంతట్లో ప్రతి ఒక్క ప్రయాణంలో బిడ్డలు సంతోషంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి వాళ్ళు సంతోషంగా నా తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన దానం వాళ్ళకి అందేటట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ అయితే నైనా దీన మనసు కలిగినైనా నా తండ్రి జీవిస్తున్నారా ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎటువైపు చూసినా ఇక మాకు ఏమీ లేదు, గొయ్యి తప్ప మాకు ఇంకేమీ లేదని చెప్పని బాధపడుతున్న వాళ్ళకి నా తండ్రి ప్రభా నా తండ్రి ఇదేనికి పనికి నన్ను పాత్రను వాడబడే గొప్ప తండ్రి నీవయ్యా. ఆ బిడ్డలు అటు బిడ్డలు ఎవరైనా ఉంటే నా తండ్రి ప్రభా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోండి ప్రభా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సాక్ష్యాలుగా అందరినీ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లోనైనా కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క సమస్యను తొలగించినైనా మహా సంతోషంగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకు సాక్షులుగా నాయన నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సంబంధించిన ప్రతి క్షణం మీరు వచ్చి రాకలు ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నైనా మమ్మల్ని అందరినీ ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపర్లకు మా తండ్రి ఆమెన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.